వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తల్లిదండ్రులు గణేష్, భవానీతో కలిసి ఫామ్ ఆయిల్ తోటలోకి వెళ్లిన చిన్నారి జూన్ 6న అదృశ్యమైంది. అప్పటి నుండి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఆందోళన పెరుగుతోంది. చిన్నారి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ గాలింపు చర్యల్లో సరికొత్త సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. థర్మల్ డ్రోన్లతో తుని అడవిని జల్లెడ పడుతున్నారు. ఈ డ్రోన్లు రాత్రి వేళల్లో కూడా శరీర ఉష్ణోగ్రతను బట్టి జీవులను గుర్తించగలవు. ఇది నిజంగానే ఒక ఆశాజనకరమైన పరిణామం. చిన్నారి ఆచూకీ కోసం జరుగుతున్న ఈ ప్రయత్నంలో ప్రతి నిమిషం విలువైనదే. స్థానికులలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అడవిలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్నందున పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కేసులో గాలింపు చర్యలు కేవలం డ్రోన్లకే పరిమితం కాలేదు. అధికారులు వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. పాప తప్పిపోయిన ప్రాంతంలో కొన్ని ఇనుప బోన్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు, చిన్నారిని పోలిన బొమ్మల్లో మాంసం ముక్కల నుంచి ఆ ప్రాంతంలో వన్యప్రాణులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. జంతువులు ఆ బోన్ల వద్దకు వచ్చినప్పుడు వాటి కదలికలను కెమెరా ట్రాప్ల ద్వారా పసిగట్టి ఏమైనా ఆచూకీ లభిస్తుందేమో అని చూస్తున్నారు. సుమారు 400 మంది పైగా పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపులో చురుకుగా పాలుపంచుకుంటున్నాయి. ఇంత పెద్ద ఎత్తున గాలింపు జరుగుతుండడం చూస్తే అధికారులకు ఈ కేసు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది. ప్రతి గంట ఒక సవాలుగా మారింది. అడవిలో దట్టమైన పొదలు, రాత్రిపూట చీకటి, వన్యప్రాణుల బెడద వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ బృందాలు వెనకడుగు వేయడం లేదు. జ్ఞానేశ్వరితో పాటు అదృశ్యమైనటువంటి పెంపుడు కుక్క జూన్ 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇది కుటుంబ సభ్యులకు కొద్దిపాటి ఆశను కలిగించినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ కుక్క జూన్ 13న మృతి చెందింది. ఈ సంఘటన కేసులో మిస్టరీగా మరింత పెంచింది. కుక్కకు జీపీఎస్ ట్యాగ్ అమర్చి ఉంటే దాని కదలికల ద్వారా చిన్నారి ఆచూకీ తెలిసేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ కుక్క మృతితో చిన్నారి ఆచూకీ తెలుసుకునేందుకు ఉన్న ఒక ముఖ్యమైన ఆధారము కోల్పోయినట్లయింది. పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కుక్క ఎలా చనిపోయింది, విషప్రయోగం జరిగిందా లేక మరేదేమైనా కారణమా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఇది సాధారణంగా జరిగే అదృశ్యం కాదని, దీని వెనుక ఏదో మిస్టరీ ఉందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. పోలీసులకు కూడా ఇది ఒక సవాలుగా మారింది. ప్రస్తుతం అధికారులు అడవిని జల్లెడ పట్టడంపైనే పూర్తి దృష్టి సారించారు. థర్మల్ డ్రోన్ల సహాయంతో అడవిలోని ప్రతి అంగుళాన్ని స్కాన్ చేస్తున్నారు. అటవీ శాఖ నిపుణులు, వన్యప్రాణుల నిఘా బృందాలు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ బొమ్మల వ్యూహం ద్వారా వన్యప్రాణుల కదలికలను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అన్వేషణ మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది. అవసరమైతే మరిన్ని అధునాతక పరికరాలను, సాంకేతికతను ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు. స్థానిక గిరిజనులు, అటవీ ప్రాంతం గురించి బాగా తెలిసిన వారి సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఈ కేసులో కాలం గడుస్తున్న కొద్దీ ఆందోళన మరింత పెరుగుతోంది. తమ పిల్లలను అడవి ప్రాంతాలకు తీసుకెళ్లే విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అటవీ ప్రాంతాలలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా కావడం,
మనుషుల రాకపోకలు పెరగడం వంటివి ఇలాంటి సంఘటనలకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదృశ్యమైన చిన్నారి కోసం సామాజిక మాధ్యమాలలో కూడా విస్తృత ప్రచారం జరుగుతుంది. జ్ఞానేశ్వరి ఫోటోలను షేర్ చేస్తూ ఆచూకీ తెలిపిన వారు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. చిన్నారిని ఎవరు తీసుకెళ్లారు లేదా అడవిలో తప్పిపోయిందా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరి అదృశ్య కేసులో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, మానవ వనరులను ఉపయోగించి చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రతి అప్డేట్ కీలకంగా మారింది.